ఈ రెండు శరీరంలోని వివిధ భాగాల నుండి రక్తాన్ని తిరిగి తీసుకువచ్చే రెండు ముఖ్యమైన సిరలు అని మనకు తెలుసు. వీటి కోసం ముందు వీడియోలో చూసాము. రెండవ రక్త ప్రసరణను కూడా చూసాము. ఇదంతా కుడి కర్ణిక వద్ద ముగుస్తుంది. హృదయం వాస్తవానికి రెండు వేర్వేరు వ్యవస్థలతో లేదా రెండు వేర్వేరు సర్క్యూట్లతో పనిచేస్తుంది. మొదటిది పుపుస రక్త ప్రసరణ, పల్మనరీ సర్క్యులేషన్. దానిలోని కుడి జఠరిక పంప్గా పనిచేస్తుంది. రెండవది ఎడమ జఠరిక పంప్గా పనిచేసే రక్త ప్రసరణ. ఇది రక్తాన్ని వివిధ అవయవాలకు పంపిస్తుంది. తరువాత ఆ అవయవాలు ఆక్సిజన్ను ఉపయోగిస్తాయి. అందువల్ల ఇప్పుడది మళ్ళీ నీలం రంగులోకి మారుతుంది. ఇది ఆక్సిజన్ లేని రక్తము. ఆక్సిజన్ లేని రక్తంగా అది కుడి కర్ణిక వద్దకు వస్తుంది. సాధారణంగా మనం దీన్ని ఇలా చూస్తాం. అయితే ఇది శరీర నిర్మాణాన్ని పూర్తిగా స్పష్టంగా చూపించదు. రక్తనాళాలు ఎక్కడ విడిపోతాయి, వాటికి ఎందుకు వేర్వేరు పేర్లు ఉంటాయి అనే విషయాన్ని పూర్తిగా వివరంగా ఇది చూపించదు. మన శరీరంలో రెండు వేర్వేరు రక్త ప్రసరణలు ఉన్నాయి. ఈ రెండు వేర్వేరు సర్క్యూట్లలో రక్తం ఎక్కడికి వెళ్తుందో మీరిక్కడ చూడవచ్చు. శరీరంలోని అన్ని కణజాలాలు ఎక్కడి నుండి రక్తాన్ని పొందుతున్నాయో ఈ చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సాధారణంగా చూస్తే ఆక్సిజన్ ఉన్న రక్తము ఎడమ జఠరిక నుండి బయటకు వచ్చి అన్ని శరీర భాగాలకు వెళ్తుందని అనిపిస్తుంది. కానీ కొన్ని కణజాలాలు మనకి సందేహం కలిగిస్తాయి లేదా ప్రశ్నలు తలెత్తిస్తాయి. అందుకే ఇప్పుడు నేను వాటిలో కొన్ని ముఖ్యమైన కణజాలాల గురించి చెప్తాను. కొన్ని విషయాల గురించి మీకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. వాటిలో ఒకటి నిజంగా కణజాలం కాదు, కానీ ఒక కణం రకమని చెప్పవచ్చు. అది ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ అని అర్థము. ఆర్బీసీ అని అంటారు. కొన్నిసార్లు మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు, ఎర్ర రక్త కణాలు శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తే అవే తమకు ఆక్సిజన్ని ఎలా పొందుతాయి అని. అవి తాము తీసుకెళ్తున్న ఆక్సిజన్లో కొంత వాడుకుంటాయా, లేక ఇంకేమైనా జరుగుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఎర్ర రక్త కణం సాధారణంగా ఇలా కనిపిస్తుంది. అది క్రాస్ సెక్షన్లో ఇలా ఉంటుంది. ముఖ్యంగా దీనిలో మైటోకాండ్రియా ఉండదు. అంటే ఎర్ర రక్త కణంలో మైటోకాండ్రియా లేవు. మైటోకాండ్రియా అంటే కణాల్లో ఉండే చిన్న అవయవాలు. ఇవే సాధారణంగా ఆక్సిజన్ను ఉపయోగిస్తాయి. కాబట్టి ఎర్ర రక్త కణాల్లో మైటోకాండ్రియా లేకపోవడం వల్ల అది ఆక్సిజన్ను వాడదు. అందువల్ల అది తీసుకెళ్తున్న ఆక్సిజన్ను స్వయంగా ఉపయోగించదు. వాటిని మనం కణాలు అని పిలుస్తాము. చాలా అర్థాల్లో అవి కణాలే, కానీ వాటిలో నిజానికి మైటోకాండ్రియా ఉండవు. అలానే వాటిలో కేంద్రకము, న్యూక్లియస్ కూడా ఉండదు. ఈ కణాలు ప్రత్యేకంగా రూపకల్పన చేయబడ్డాయి. వీటి ముఖ్య ఉద్దేశ్యం ఆక్సిజన్ను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకెళ్లడం. వాస్తవానికి ఇవి హెమోగ్లోబిన్తో నిండిన సంచుల్లా ఉంటాయి. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ అవసరం ఉండదు. అవి కేవలం ఆక్సిజన్ను ఇతర భాగాలకు తీసుకెళ్తాయి. మీకు సందేహం కలిగించే ఇంకొక అవయవం లేదా కణజాలం హృదయం లేదా గుండె. హృదయం మొత్తం శరీరానికి రక్తాన్ని పంపిస్తుంది. కానీ హృదయానికి ఆక్సిజన్ నిజంగా ఎక్కడి నుండి వస్తుంది? అది పుపుస రక్త ప్రసరణ నుండి వస్తుందా, లేదా వ్యవస్థాత్మక రక్త ప్రసరణ నుండి వస్తుందా? దానికి సమాధానం ఏమిటంటే వ్యవస్థాత్మక రక్త ప్రసరణ నుండి వస్తుంది. ఇది తేలికైన సమాధానం. ఇప్పుడు రక్తనాళాలు ఎక్కడి నుండి వస్తాయో చూద్దాం. వాటిని కొరోనరీ వెజిల్స్ అంటారు. అంటే హృదయ ధమనులు లేదా సిరలు. ఈ కొరోనరీ రక్తనాళాలు నేరుగా బృహద్ధమని నుండి బయటికి వస్తాయి. అంటే అవి బృహద్ధమని నుండి వెంటనే విడిపోయే మొదటి శాఖలు. బృహద్ధమని నుండి మొదటిగా విడిపోయే ఈ శాఖలు హృదయానికి రక్తాన్ని అందిస్తాయి. అందువల్ల హృదయం వ్యవస్థాత్మక రక్త ప్రసరణ రక్తాన్ని మొదట పొందే అవయవాల్లో ఒకటి. హృదయ సిరలు రక్తాన్ని నేరుగా కుడి కర్ణికలోకి పంపిస్తాయి. అక్కడ ఒక ప్రత్యేకమైన చిన్న ప్రాంతం ఉంటుంది. అక్కడికే అవి రక్తాన్ని విడుదల చేస్తాయి. అంటే ధమనుల వైపు నుండి వచ్చే రక్తం బృహద్ధమని నుండి వస్తుంది. సిరల వైపు నుండి వచ్చే రక్తం
పరమహాశిర లేదా పూర్వమహాశిరలోకి కాకుండా నేరుగా కుడి కర్ణికలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఊపిరితిత్తులు లంగ్స్ అంటారు. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కొంచెం కష్టం అని అనుకోవచ్చు. నేను దీన్ని చివర్లో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నిజానికి కొన్ని రక్తనాళాలు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ఎక్కడి నుండి వస్తాయో అనే శరీర నిర్మాణ వివరాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది వ్యవస్థాత్మక రక్త ప్రసరణ. ఒక రక్తనాళం కుడి ఊపిరితిత్తుకు వెళ్తుంది అనుకుందాం, మరొక రక్తనాళం ఎడమ ఊపిరితిత్తుకు వెళ్తుంది. ఇలా రెండు ధమనులు విడిపోయి వెళ్తాయి. ఇవి కూడా వ్యవస్థాత్మక రక్త ప్రసరణలో భాగమే. వీటిని శ్వాసనాళ నాళాలు అంటారు. ఇవి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని తీసుకువెళ్తాయి. వీటిని శ్వాసనాళ రక్తనాళాలు అని కూడా అంటారు. ఎందుకంటే వీటితో పాటు కొన్ని సిరలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ సిరలను ఇక్కడ గీసి చూపిస్తాను. అవి చివరకు ఎలా కలుస్తాయో కూడా మీరు ఇక్కడ చూడగలుగుతారు. ఈ సిరలు సహజంగా కుడి ఊపిరితిత్తు నుండి వస్తాయి. అలాగే మరొక ఊపిరితిత్తు నుండి కూడా ఒక సిర వస్తుంది. అది కూడా సమాంతర మార్గంలో వచ్చి సిరలలో కలుస్తుంది. అవి తప్పనిసరిగా పరమహాశిర లేదా పూర్వమహాశిరలోకి నేరుగా కలవవు. కానీ అవి చివరికి వ్యవస్థాత్మక రక్త ప్రసరణ సిరల వైపుకి వెళ్తాయి. అయితే ఇది చాలా సులభంగా ఉండేది. కానీ ఊపిరితిత్తులు కొంచెం ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలా రక్తం కలిసే ప్రక్రియ జరుగుతుంది. అక్కడ పుపుస ధమనులు రక్తాన్ని తీసుకువస్తాయి. అలానే శ్వాసనాళ ధమనులు కూడా రక్తాన్ని తీసుకొస్తాయి. ఆ రక్తం అక్కడ కలుస్తుంది. కేశనాళికల వద్ద పుపుస ప్రసరణ నుండి వచ్చిన రక్తం, అలానే వ్యవస్థాపన రక్త ప్రసరణ నుండి వచ్చిన రక్తం రెండూ కలిసిపోతాయి. ఇప్పుడు మరోవైపున అంటే సిరలు రక్తాన్ని మళ్ళీ హృదయానికి తీసుకువచ్చే చోట ఎక్కువ భాగం చివరికి పుపుస సిరల్లోనికి వెళ్తుంది. కాబట్టి బ్రాంకియల్ ధమని రక్తాన్ని తీసుకువచ్చినా కూడా ఆ రక్తంలో చాలా భాగం చివరికి పుపుస ప్రసరణలోకి వెళ్ళిపోతుంది. ఇది ఆసక్తికరమైన విషయం. ఎక్కువ రక్తం నేరుగా వ్యవస్థాత్మక రక్త ప్రసరణలోకి వెళ్ళదు. అందువల్ల ఊపిరితిత్తులు వాస్తవానికి వ్యవస్థాత్మక రక్త ప్రసరణ నుండి కూడా రక్తాన్ని పొందుతాయి. అలాగే పుపుస ప్రసరణతో రక్తం కలిసిపోతుంది. ఈ విషయం గురించి మనం మరో వీడియోలో ఇంకాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఇది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఊపిరితిత్తుల్లో వ్యవస్థాత్మక రక్త ప్రసరణ మరియు పుపుస రక్త ప్రసరణ రక్తం కలిసే ప్రక్రియ జరుగుతుంది. అందువల్ల ఆ అర్థంలో చూస్తే ఊపిరితిత్తులు చాలా ప్రత్యేకమైన అవయవం.